చెన్నై షాపింగ్ మాల్‌లో ఆఫర్స్ అయితే అద్రిపోతున్నాయండి. చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే. టాప్స్ అయితే తక్కువ అంటే చాలా తక్కువ. సూపరున్నాయి టాప్స్ గూడా. సో, పిల్లల ఫ్రాక్స్ గానీ, పట్టు సారీస్ గానీ, సో, సింపుల్ సారీస్ గానీ, పార్టీ వేర్ గానీ చాలా చాలా బాగున్నాయి. కేజీ సేల్ అయితే నడుస్తుందండి చెన్నై షాపింగ్ మాల్‌లో. ఆల్మోస్ట్ అన్ని షాపులలో ఇప్పుడు ఆషాఢం, శ్రావణం ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. అందులో స్పెషల్ అంటే పట్టు సారీ కలెక్షన్ అయితే అద్రిపోయిందని చెప్పాలి. చూడండి మీరే కలర్ కాంబినేషను, లైట్ వెయిట్‌గా అన్నీ సూపర్‌గా ఉన్నాయి పట్టు సారీస్ అయితే. కేజీ సేలు. సో, 1 ఆర్ 2 వస్తాయి కావచ్చు మేబీ. కానీ క్లాత్ అయితే సాఫ్ట్‌గా ఉందండి. ఆఫర్‌లాగా ఏం లేదు. బానే ఉన్నాయి సారీస్ అయితే. సో, ఏమన్నా ఫంక్షన్స్‌కి, మ్యారేజెస్‌కి తీసుకోవాలి. ముందు ఫంక్షన్ ఉందనే వాళ్ళకైతే బెస్ట్ ఇప్పుడు. చూడండి సారీస్ అయితే ఎలా ఉన్నాయో. చాలా బాగా అనిపిచ్చింది నాకైతే కలర్సు. సో, అన్ని షాపులలో ఇప్పుడైతే ఆఫర్స్ నడుస్తున్నాయి. కేజీ సేల్. చాలా మంది జనాలున్నారు. మా పాప బర్త్‌డే ఉందని నేను చిన్నగా షాపింగ్ అయితే చేశామండి. సో, అలాగే ఇద్దరికి ఫ్రాక్స్, అలాగే నేను గూడా డైలీ వేర్‌కి కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. శారీస్ అయితే ఇంకా తీసుకోలేదండి. మళ్ళీ వెళ్ళినప్పుడైతే శారీస్ తీసుకుందామన్నాడు. సో, ఇప్పుడైతే ఓన్లీ డ్రెసెస్ అయితే తీసుకొని, అలాగే ఇంట్లో సరుకులైతే నిండుకున్నాయి. సో, అలాగే సరుకులు తీసుకోవడానికెళ్ళాము. సో, కిచెన్‌కి ఈరోజు మొత్తం సెలవు పెట్టేసైతే షాపింగ్ అయితే చేశామండి. నా షాపింగ్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే పిల్లలయి చూడడానికైతే వెళ్తున్నాం పైకి. సో, పిల్లల ఫ్రాక్స్ అయితే చూస్తున్నాము. చూడండి. మా పిల్లలైతే ఎక్కువ టీ షర్ట్సే ఏస్తారు. ఫ్రాక్స్ అయితే వెయ్యరు. తీసుకొని మళ్ళీ పక్కన పడేయడమే. ఇవైతే బావున్నాయి. మేబీ తీసుకుంటారా మమ్మీ అంటే తీసుకున్నారు. చాలా బావున్నాయి మమ్మీ తీసుకుందాము, వేసుకుంటాము అని చెప్పారు. సో, చూడాలి వేసుకుంటారా, ఏం జేస్తారు అనేది. మొత్తానికైతే తీసుకున్నారు వీళ్ళిద్దరూ. పెద్ద పాప కోసమని వెళ్ళాను. బర్త్‌డేకి డ్రెస్సు. సో, ఆల్రెడీ ఒక డ్రెస్సుంది. సో, మళ్ళీ స్కూల్‌కి వెళ్ళడానికి మమ్మీ ఒక డ్రెస్ కావాలి అంటే మళ్ళీ తీసుకున్నాను. సో, ఇవైతే ఆఫర్‌లో ఉన్నాయి ఫ్రాక్స్. సో, ఇప్పుడైతే ఫ్రాక్స్ అయితే పిల్లలకైతే చూస్తున్నాను. చాలా బాగున్నాయండి సారీస్. వెళ్లి తీసుకోండి. ఇప్పుడు ఆషాఢం, శ్రావణంలో తీసుకోవాలి. నాకైతే చాలా మొత్తం తీసుకోబుద్దయింది ఫ్రాక్స్ అయితే. అంత బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. పిల్లలకు సింపుల్‌గా రోజు వేయడానికి ట్యూషన్‌కి వెళ్ళినప్పుడు, సో, అప్పుడప్పుడు స్కూల్‌కి వేయడానికి బావుంటాయి. సండే లంచ్ తర్వాత షాపింగ్‌కైతే వెళ్ళాము. చెన్నై షాపింగ్ మాల్ ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్‌లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. చూడండి మా పిల్లలైతే చూసిందే చూస్తున్నారు. చిన్న పాప సైజ్ అయితే దొరుకుతున్నాయి గానీ, పెద్ద పాప సైజ్ అయితే దొరకట్లేదు. చెన్నై షాపింగ్ మాల్ కేజీ సేల్ అద్దరిపోయాయి. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. మా పాప అన్నీ చూస్తుంది. "అన్నీ కావాలి డాడీ" అంటుంది. "అన్నీ వద్దు మమ్మీ కొన్ని తీసుకో" అని వాళ్ళ డాడీ అయితే చెప్పాడు. సో, అలాగే నేను డ్రెస్సులు కూడా తీసుకున్నాను. ఆ వీడియో అయితే తీయలేదు. వాళ్ళు తీయనీయలేదు వీడియో. సో, అందుకనేసి తీయలేదు. చాలా బాగున్నాయి. డ్రెస్ కలెక్షన్స్ అయితే అదిరిపోయాయండి. వెళ్లి తీసుకోండి మీ పిల్లలకి కావాలి అంటే. సో, ఇక్కడనైతే నేను అలాగే సరుకులైతే తీసుకొని వచ్చాను. ఏమేమి లెవ్వో సరుకులు, షాంపూలు, హార్పికు, బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీ అన్నమాట. కోల్‌గేట్, పెసరపప్పు, మినపప్పు అండ్ ఇవి పౌడరు. ఇవైతే నాకైతే ఎక్కువ ఒడుస్తాయండి. సో, చూడండి మన పూజ సామాను కడగడానికి తీసుకున్నాను పీతాంబరం. ఇవి సింపుల్ గ్రాసరీ. సో, మళ్ళీ ఇంగా మండే అంటే మా ఆయన మళ్ళీ నాకు ఇవ్వడు. మళ్ళీ కష్టమైపోతుంది.
అందుకనే ఈరోజు అన్ని షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్రీగా ఉంటాం కదా! పిల్లలు స్కూల్‌కెళ్తే మళ్ళీ ట్యూషను అది ఇది సరే అదే సరిపోతుంది. సో, అందుకనే ఇవైతే తెచ్చాను. ఇప్పుడైతే ఇవైతే నీట్‌గా సర్దుకోవాలి. నిన్నైతే కిచెను బిఫోర్, ఆఫ్టర్ క్లీనింగ్ అయితే పెట్టాను. చాలా బాగా రీచ్ వచ్చింది. చాలా బాగా అనిపిచ్చింది. సో, నెక్స్ట్ అయితే రోజువారీ కిచెన్ క్లీనింగ్ ఎలా అండ్ నెక్స్ట్ తీద్దామని అనుకుంటున్నాను. సో, ఇవి మా సరుకులు. 1500 అయితే అయిందండి సరుకులు. సో, ఆల్మోస్ట్ కొన్ని కొన్ని తెచ్చుకున్నాను. అన్నీ స్టీల్ క్యాన్‌లో మొన్ననే తోమి కడిగి పెట్టాను. సో, శ్రావణం వస్తుంది కదా అని కిచెన్ అంతా నీట్‌గా సర్దాను. ఇప్పుడైతే అన్నీ ఒక దానిలో వేస్తాను క్యాన్‌లో. సో, ఈ బాక్స్ మొత్తం సబ్బులు, షాంపులు, సరుకులు దీంతో నిండిపోతుంది. ఇందులో పప్పులేత్తే స్మెల్ మొత్తం సబ్బుల స్మెల్ వస్తుంది. ఇందులో వెయ్యను. సెపరేట్ దానికుంటుంది. షాంపులు. ఈ బాక్స్ మొత్తం ఎప్పుడు దీనికే. అలాగే ఆయిల్ ప్యాకెట్లు ఒక దాంట్లో వేస్తాను. ఇంగ మిగతాయి పప్పులు డబ్బాలలో పోసి పక్కకు పెట్టేస్తాను. ఇవి హార్పిక్ అలాంటివేమో సెల్ఫ్‌లలో పెడతాను. సో, అంతే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.